ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం క్రూరమైన మరియు అత్యంత భయంకరమైన ఆలోచనతో ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకున్న సంఘటన. ఇది కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో ఉన్న కూడతాయి అనే గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. కోజికోడ్ జిల్లాలో ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామం కూడతాయి. పచ్చని చెట్లు, ప్రశాంతమైన మనుషులు, చూడటానికి ఇది ఒక అందమైన పల్లెటూరు. కానీ ఈ ఊరిలో ఒక పెద్ద ఇంటి గోడ వెనుక 14 ఏళ్ల పాటు ఒక మృత్యువు నిశ్శబ్దంగా తిరుగుతోందని ఎవ్వరూ ఊహించలేదు. ఒకే కుటుంబంలో 6 వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు వింత పరిస్థితుల్లో ప్రాణాలు విడిచారు. అందరూ అది దేవుడి శాపం అనుకున్నారు. ఆ రోజు ఆగస్టు 22, 2002వ సంవత్సరం కేరళలోని కూడతాయి గ్రామంలో పొన్నమట్టం కుటుంబం అంటే అందరికీ చాలా గౌరవం. పొన్నమట్టం కుటుంబానికి పెద్ద దిక్కు అన్నమ్మ దాస్. ఆమె ఒక రిటైర్డ్ టీచర్. ఆ ఇంట్లో ఆమె మాటే శాసనం. ఆ రోజు మధ్యాహ్నం అన్నమ్మ గొర్రె మాంసం కూర వండుకొని తిన్నది. తిన్న కొద్దిసేపటికే ఆమెకు విపరీతమైన వాంతులు మొదలయ్యాయి. కడుపులో ఏదో తిప్పేస్తున్నట్లు, ప్రాణం పోతున్నట్లు గిలగిలలాడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆమె కన్ను మూశారు. అందరూ అది గుండెపోటని భావించారు. 60 ఏళ్ల వయసులో ఇలా జరగటం సహజమేనని అందరూ అనుమానించలేదు. కానీ అది రాబోయే ఒక భయంకరమైన మరణాల పరంపరకు ఆరంభమని ఎవరూ ఊహించలేదు కూడా. ఆ ఇంట్లో అన్నమ్మ కోడలు జాలి జోసెఫ్. ఆమె ఊర్లో అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి. రోజు ఉదయం ఐడి కార్డు వేసుకొని కారులో కాలేజీకి వెళ్ళేది. ఎన్ఐటి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తుందని, చాలా విద్యావంతురాలని అందరూ ఆమెని గౌరవించేవారు. అన్నమ్మ చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ జాలి భుజాన వేసుకుంది. అయితే సరిగ్గా 6 ఏళ్ల తర్వాత అంటే 2008లో అన్నమ్మ భర్త టామ్ థామస్ కూడా సరిగ్గా అదే విధంగా చనిపోయారు. ఆయన కూడా ఏదో తిన్న తర్వాత వాంతులు చేసుకొని కుప్పకూలిపోయారు. అప్పుడు కూడా అందరూ అది వయసు రీత్యా వచ్చిన అనారోగ్యం అని సరిపెట్టుకున్నారు. ఈ మరణాల వెనుక ఒకే రకమైన నమూనా ఉందని ఎవ్వరికీ తట్టలేదు. మరో 3 ఏళ్లు గడిచాయి. 2011లో అది ఒక రాత్రి వేళ జరిగింది. రాయ్ థామస్ బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయారు. నోటి నుంచి నురగ వస్తుంది. ఈసారి మాత్రం రాయ్ సోదరుడు రోజో థామస్కు ఇంకా అన్నమ్మ తమ్ముడు మాథ్యూకు అనుమానం వచ్చింది. తన అన్నకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేవు, మరి ఇంత హఠాత్తుగా ఎలా చనిపోతాడు? రోజో పట్టుబట్టి పోస్ట్ మార్టం చేయించారు. ఆ రిపోర్టులో ఒక దిగ్భ్రాంతికరమైన విషయం బయటపడింది. రాయ్ థామస్ కడుపులో సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. సైనైడ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. ఇది రాయ్ కడుపులోకి ఎలా వచ్చింది? జాలి జోసెఫ్ రాయ్ థామస్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అందుకే అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబ సభ్యులను, పోలీసులను నమ్మించింది. భర్త చనిపోయిన బాధలో ఉన్న జాలిని ఎవ్వరూ ప్రశ్నించలేకపోయారు. కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు. మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2014లో అన్నమ్మ తమ్ముడు మాథ్యూ మంచాడియల్ చనిపోయారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాయ్ థామస్ మరణంపై పోస్ట్ మార్టం చేయాలని పట్టుబట్టింది ఈ మాథ్యూ థామస్ కూడా. ఒకరోజు హఠాత్తుగా వింత పరిస్థితుల్లో కన్నుమూశారు. ఇక 2016లో అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. టామ్ థామస్ సోదరుడి కొడుకు షాజుస్ కార్య, కూతురు ఆల్ఫైన్ అనే 2 ఏళ్ల చిన్నారి మరణించింది. ఆ పాప ఒక చర్చి వేడుకల్లో ఏదో తిన్న తర్వాత గొంతులో ఏదో అడ్డం పడి ఊపిరాడక చనిపోయింది. సరిగ్గా అదే ఏడాది షాజు భార్య సిలీ కూడా ఒక డెంటల్ క్లినిక్లో జాలి జోసెఫ్ పక్కన కూర్చొని ఉండగానే కుప్పకూలిపోయి మరణించింది. వరుసగా జరుగుతున్న ఈ మరణాలు చూస్తుంటే కూడతాయి గ్రామం గజగజ వణికిపోయింది. ఆ ఇంటి మీద ఏదో శాపం ఉందని, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వారు మృత్యువాత పడుతున్నారని కథలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ మరణాలన్నింటిలో ఒకే కామన్ పాయింట్ ఉంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, జాలి జోసెఫ్. ప్రతి మరణం జరిగినప్పుడు జాలి అక్కడే ఉంది, లేదా ఆ వ్యక్తికి ఆహారం అందించింది జాలీనే. అన్నమ్మ చనిపోయినప్పుడు జాలి ఉంది, రాయ్ చనిపోయినప్పుడు జాలి ఉంది, ఆ చిన్నారి ఆల్ఫైన్ చనిపోయినప్పుడు కూడా అక్కడ జాలి ఉంది. చివరకు సిలీ చనిపోయినప్పుడు కూడా జాలియే ఆమె పక్కన ఉంది. ఇవన్నీ కాకతాళీయాలా, లేక దీని వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందా? చూద్దాం. సిలీ చనిపోయిన కొన్నాళ్లకే జాలి జోసెఫ్
సిలీ భర్త అయిన షాజును పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లితో రోజో థామస్కు అనుమానం బలపడింది. తన కుటుంబంలో 6 చనిపోయారు. ఇప్పుడు జాలీ మరో పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. ఆస్తి పత్రాల్లో కూడా జాలీ పేరు మార్పులు జరిగాయని అతనికి తెలిసింది. రోజో ఇప్పుడు అమెరికాలో ఉంటూనే కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక దర్యాప్తు మొదలైంది. పోలీసులు జాలీని గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అప్పటి ఎస్పీ జేమ్స్ జోసెఫ్ ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ముందుగా ఆమె పనిచేస్తున్న ఎన్ఐటి కాలేజీకి వెళ్ళి విచారించగా అక్కడ పోలీసులకు షాక్ అయ్యే విషయం తెలిసింది. జాలీ జోసెఫ్ అసలు ఆ కాలేజీలో ప్రొఫెసరే కాదు. ఆమె అక్కడ ఐడి కార్డు దొంగతనం చేసింది. ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరే జాలీ అసలు ఎక్కడికి వెళ్ళేది, ఆమె ఏం చేసేది? 14 ఏళ్ల పాటు ఒక మనిషి తాను ప్రొఫెసర్ని అని ఒక ఊరిని కట్టుకున్న కుటుంబాన్ని ఎలా మోసం చేయగలిగింది? పోలీసులకు అర్థమైంది ఏమిటంటే జాలీ జోసెఫ్ ఒక సాధారణ మహిళ కాదు. ఆమె ఒక ఆరితేరిన నేరస్తురాలు. ఆమె గతాన్ని తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. అసలు ఈ మరణాల వెనుక ఆమె ప్రమేయం ఉందా అని తెలుసుకోవడానికి పోలీసులు కూడతాయి సెయింట్ మేరీస్ చర్చ్ శ్మశాన వాటికలో ఎన్నడూ లేని విధంగా ఒకే కుటుంబానికి చెందిన 6 సమాధులను తవ్వారు. 17 ఏళ్ల క్రితం చనిపోయిన అన్నమ్మ నుండి చిన్నారి ఆల్ఫైన్ వరకు అందరి అవశేషాలను బయటికి తీశారు. ఈ సంఘటన కేరళ చరిత్రలోనే సంచలనం కలిగించింది. అక్టోబర్ 2019 కేరళలోని కూడతాయి గ్రామంలో సెయింట్ మేరీస్ చర్చ్ శ్మశాన వాటిక దగ్గర వందలాది మంది ప్రజలు గుమిగూడారు. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఒకే కుటుంబానికి చెందిన 6 సమాధులను తవ్వారు. చనిపోయి ఇన్నేళ్లైనా ఆ అవశేషాల్లో విషపు ఆనవాళ్లు దొరుకుతాయా అన్నది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. కానీ ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు రాగానే కేరళ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ అవశేషాల్లో సైనైడ్ ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా రాయ్ థామస్, అన్నమ్మ థామస్ శరీర భాగాల్లో సైనైడ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే పోలీసులు జాలీ జోసెఫ్ను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆమె చాలా అమాయకంగా నటించింది. నేను మా అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నాను, నా భర్తను నేను ఎందుకు చంపుతాను అని ఏడుస్తూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఆమె ముందు పెట్టిన సాక్ష్యాలు చూసి ఆమెకి నోట మాట రాలేదు. ఆమె ఎన్ఐటి ప్రొఫెసర్ అని చెప్పినది అబద్ధం. ఆమె పేరు మీద ఉన్న నకిలీ ఆస్తి పత్రాలు మరియు ఆమె కాల్ రికార్డ్స్ అన్నీ ఆమెకి వ్యతిరేకంగా ఉన్నాయి. చివరికి విచారణలో జాలీ జోసెఫ్ తన పాపాలను ఒక్కొక్కటిగా ఒప్పుకోవటం మొదలుపెట్టింది. జాలీ జోసెఫ్ ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా కనిపించిన ఆమె మనసులో ఒక రాక్షసి దాగి ఉంది. ఆమెకు డబ్బు, అధికారం మరియు విలాసవంతమైన జీవితం మీద విపరీతమైన వ్యామోహం. ఆమె తన అత్త అన్నమ్మ థామస్ను చంపడానికి కారణం ఏమిటంటే ఆ ఇంట్లో అన్నమ్మ సర్వాధికారి. ఇంటి ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమె చేతిలోనే ఉండేవి. జాలీకి ఆ అధికారం కావాలి. అందుకే ఆమె అన్నమ్మ వండే గొర్రె మాంసం కూరలో సైనైడ్ కలిపింది. అది తిన్న అన్నమ్మ నిమిషాల్లోనే ప్రాణం విడిచింది. ఆ తర్వాత మామ టామ్ థామస్ వంతు వచ్చింది. ఆయన తన ఆస్తిని కొడుకులకు సమానంగా పంచాలని అనుకున్నారు. అది జాలీకి ఇష్టం లేదు. అందుకే ఆయన కూడా ఆహారంలో సైనైడ్ ఇచ్చి మార్గం సుగమం చేసుకుంది. ఇక భర్త రాయ్ థామస్ మరణం వెనుక ఉన్న కారణం ఇంకా విచారకరం. రాయ్ థామస్కు జాలీ అక్రమ సంబంధాల గురించి అనుమానం వచ్చింది. అంతేకాకుండా జాలీ చేస్తున్న ఆర్థిక మోసాలు అతనికి తెలిసిపోయాయి. అతను అడ్డుగా ఉన్నాడని భావించి ఒక రాత్రి అతనికి అన్నంలో సైనైడ్ కలిపి పెట్టింది. అతను బాత్రూంలో విలవిలలాడుతూ చనిపోతుంటే జాలీ బయట ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఆ తర్వాత తనను అనుమానించిన రాయ్ మేనమామ మాథ్యూను కూడా అదే విధంగా అంతం చేసింది. అయితే అత్యంత క్రూరమైన విషయం ఏమిటంటే చిన్నారి ఆల్ఫైన్ మరణం. షాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని జాలీ నిశ్చయించుకుంది. కానీ షాజుకి అప్పటికే పెళ్ళై ఒక పాప ఉంది. ఆ పాప మరియు షాజు భార్య సిలీ అడ్డుగా ఉన్నారని జాలీ భావించింది. ఒక చర్చ్ ఫంక్షన్లో ఆ చిన్నారికి విషం కలిపిన బ్రెడ్ తినిపించింది. ఆ పాప ప్రాణాలు కోల్పోతుంటే జాలీ ఏమీ తెలియనట్లు నాటకమాడింది. కొన్నాళ్ల తర్వాత సిలీ కూడా ఒక డెంటల్ క్లినిక్లో మంచినీళ్లలో సైనైడ్ కలిపి ఇచ్చి ఆమె తన ఒడిలోనే చనిపోయేలా చేసింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 6 హత్యలు చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా 14 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో అందరితో కలిసి జీవించింది.
పోలీసులు జాలీకి సైనైడ్ ఎక్కడి నుంచి వచ్చిందని విచారించగా ఆమెకు ఎంఎస్ మాథ్యూ మరియు ప్రజీ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సహకరించారని తెలిసింది. వారు బంగారు పని చేసేవారని, అందుకే వారికి సైనైడ్ సులభంగా దొరుకుతుందని తేలింది. జాలీ వారిని కూడా తన మాటలతో లోబర్చుకుని సైనైడ్ సంపాదించింది. జాలీకి ఉన్న విపరీతమైన తెలివితేటలు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతి హత్యకు చాలా పక్కాగా ప్లాన్ చేసేది. ఒక హత్య జరిగిన తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేది. కేసు విచారణలో జాలీ జోసెఫ్ ఒక సోసియోపాత్ అని వైద్యులు తేల్చారు. ఆమెకు ఇతరుల ప్రాణాల మీద రవ్వంత కూడా జాలి లేదు. తన స్వార్థం కోసం ఎవరినైనా చంపడానికి సిద్ధపడే మనస్తత్వం ఆమెది. ఈ కేసు కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక సాధారణ గృహిణి ఇంతటి ఘాతుకానికి ఒడికడుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కూడా జాలీ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కూడతాయి సీరియల్ కిల్లింగ్ కేసు మనుషుల మధ్య ఉండే నమ్మకాన్ని ప్రశ్నించేలా చేసింది. కన్న తల్లిలా చూసుకున్న అత్తను, కట్టుకున్న భర్తను, చివరికి పసిపాపను కూడా చంపిన జాలీ జోసెఫ్ ఇప్పుడు జైలు గోడల మధ్య తన శిక్ష కోసం ఎదురు చూస్తుంది. మన కళ్ళ ముందు నవ్వుతూ పలకరించే మనుషుల వెనుక ఎంతటి చీకటి రహస్యాలు ఉంటాయో చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. ప్రేమ, నమ్మకం కంటే స్వార్థం పెరిగితే మనిషి ఎంత దారుణానికైనా ఒడికడతాడని జాలీ జోసెఫ్ నిరూపించింది. కూడతాయి గ్రామం ఇప్పటికీ ఆ భయంకరమైన మరణాల నుంచి కోలుకోలేదు. ఆ 6 ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుందాం.